మందిరంలో దేవుని దగ్గర సన్నిధానంలో తన యొక్క ప్రార్థన పూర్తి చేసుకుని, నువ్వు నాకు ఇది ఇవ్వు నాయనా, నేను ఇస్తాను కుమారుడు ప్రవక్తని లేవనెత్తినటువంటి స్త్రీ. అలాగే మరియకు కూడా వివాహం సిద్ధపరిచినప్పుడు యోసేపు వదిలేయాలనుకున్నాడు. కానీ యేసు ప్రభువుని నీ ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా ఈ లోకానికి రక్షకుని తెస్తున్నాను, మానవుడు ఎత్తిపోయాడు, మానవుడు సైతాను చేతిలో ఉన్నాడు అంటే మరియా తన యొక్క పెట్టుబడి దేవునిలో ఉంచింది. తన పెట్టుబడి పెట్టింది కాబట్టి ఫలితంగా లోకానికి రక్షణ. ఒంగోలు, తిరువూరు, నంపలగూడెం, విజయవాడ ఇలా అనేక తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ కూడా చాలా మంది Thank you, Jesus. మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు. Thank you, Jesus. Hallelujah. 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 కొంచెం ఇలా చేసుకోవచ్చు. మరి సుదూర ప్రాంతం నుంచి, నెల్లూరు నుంచి మన వద్ద దగ్గరకు వచ్చారు యాంకర్. మరి ఎవరి వస్తారు, చాలా కష్టపడి వస్తారు. ప్లీజ్ అనురాగ్ గారు రండి. మరి డాక్టర్ రమాబాయి గాంధీ గారు మరి ఒక షార్ట్ స్వీట్ మెసేజ్ ఉమెన్ ఎంపవర్ గురించి మనతో మాట్లాడతారు. ఆమె ప్రసంగికురాలుగా ఉన్నప్పుడు నేను పరిచయం అయ్యాను. ఆ విధముగా వెంటనే ఆమె ప్రసంగం ఏంటంటే, ఆ రోజు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క ప్రజా సంఖ్య గురించి చాలా విషయాలు చెబుతూ ఉన్నారు. అది చాలా మంచిగా అనిపించి మరి ఆమె ఫోన్ నెంబర్ అడిగినప్పుడు వెంటనే ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను ఆ గ్లోబల్ గ్లోరియస్ మినిస్ట్రీస్ లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత ప్రార్థన ప్రేయర్ వారియర్గా నేను ఆ సంవత్సరం నుంచి మరి ఇప్పటి వరకు కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మరి నా సహోదరి, ఆత్మీయ సహోదరి, ఎక్కడెక్కడి వారము మరి ఏ రాష్ట్రంలో పుట్టి పెరిగినామో కానీ దేవుని యొక్క ఆయన యొక్క శరీరంలో మనమందరము అవయవాలుగా ఉన్నామని గుర్తించి మరి అనేక విషయాలు తన పర్సనల్ గా కూడా మా కొరకు ప్రార్థించండి అని తన యొక్క అనేక రంగాలలో అంటే అన్ని విషయాలలో కూడా తన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక చిన్న మాట ఆమె గురించి చెప్పాలని కోరుకుంటున్నా. నేను మత్స్యగూడలో జాబ్ చేస్తున్నానండి టీచర్గా. కానీ నాకు లాస్ట్ అంటే మంత్లో ఎండ్ డేస్లో ఇచ్చారు ప్రేయర్. అయితే మొన్న ఫిబ్రవరి 29 డేస్ అనిపించింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. నేను 2007 మార్చి 3వ తారీఖున రక్షణ పొందాను సిబిసిలో. అంతకుముందు మాకు చర్చ్కి వెళ్ళే అనుభవం లేదు. అప్పటి నుంచి దేవుడు నన్ను పరిచయం వాడుకుంటున్నారు. నాచారం బాప్టిస్ట్ చర్చ్లో ఉమెన్స్ వింగ్లో నేను 2 years పనిచేశాను. ప్రెసెంట్ సండే స్కూల్ సూపరింటెండెంట్ గా అక్కడ పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి ఉదయకాల ప్రార్థనలు అలాగే మిగిలిన ప్రేయర్స్ లో కూడా పాల్గొనడానికి చాలా సహాయం చేస్తున్నాడు. ఒక చిన్న మాట స్త్రీ గురించి చెప్పి నేను ముగిస్తాను. Thousands of flowers are needed to make a garden. Thousands of lamps are needed to decorate an aarti. Thousands of drops are needed
వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరి బిషప్ యోహనయ్య ద్వారా ఇక్కడ రావడం జరిగింది. మరి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మనము యాదాద్రి భువనగిరి దగ్గర ఉన్న బీబీనగర్ జిల్లా నుంచి మేము వచ్చాము. మరి సమయం ఇచ్చిన మేడం గారికి వందనాలు. మరి స్త్రీల గురించి చెప్పాలంటే ఒక మాట, ఒక సైకిల్ ముందుకు నడుస్తుందంటే అది ఆ చైన్ ఉండడం ద్వారానే ఆ సైకిల్ ముందుకెళ్తుంది. ఆ చైన్ లాంటి వారే మన తల్లులో ఆత్మీయమైన తల్లులు. విగ్రహ క్లాప్స్ కొట్టండి. దేవుని నామానికి మరొకటి ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దాచుకొని మరి పిల్లల్ని ధైర్యపరిచేది, సేవకులకు ముందుకెళ్తున్నారంటే వెనకాల ఎంతో ప్రార్థన ఉండేది మరి ఆత్మీయమైన తల్లులు. కనుక దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఇంట్లో కూడా వాళ్ళు ఒక 4 ఇడ్లీలు ఉన్నాయనుకో, పిల్లలందరూ పెట్టేస్తారు. తల్లి దాహం మరి నీళ్లు తాగి ఆమె సంతోషిస్తుంది. అటువంటి మంచి మనసు కలిగిన ఆత్మీయ తల్లులు మన అన్నింటిలో మరి ఇటువంటి సంతోషాన్ని కలిగజేసిన మేడం గారికి హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇటువంటి మీటింగ్స్లో ఇంకెన్నో జరగాలి. మేము సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన ఈ యొక్క ఆనందకరమైన శుభదినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాం. అవకాశం ఇచ్చిన దేవాలయ దేవుడికి వందనాలు. ముఖ్యంగా మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఎక్కడో ఇళ్ళల్లో ఉండి ప్రార్థనలు చేసుకునే మనల్ని ఈరోజు స్టేజ్ ఇచ్చిన మరి ముఖ్యంగా సిస్టర్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. మరి ఈ గొప్ప అవకాశము మనకు ఒకరి ద్వారా ఒకరికి అందిస్తూ మరి మన అందరి మధ్యన ఈరోజు మనందరికీ ఒక మాదిరికరంగా సిస్టర్ వంటలు బాగా చేస్తారు. నేను చూస్తూ ఉన్నాను. మరి ప్రయాణంలో కూడా మరి చెప్తూ ఉంటాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను ప్రార్థన చేయాలని. మరి తను చేసే ఉద్యోగంలోనూ అటు ఇంట్లోనూ మనం కూడా నాకు టైం లేదండి నేను రాలేను, నాకు టైం లేదండి నేను చేయలేను, ఎన్నోసార్లు చెప్తాం. కానీ ఈరోజు సిస్టర్ను దేవుడు మరి అన్ని విషయాల్లోనూ నిలబెట్టి ఈరోజు మన అందరినీ ఈరోజు ఈ విధంగా ప్రోత్సహించడానికి నిలబెట్టిన దేవాది దేవుడు ఒక్కసారి చప్పట్లు కొట్టి First of all, I want to greet and wish Mrs. Gloria with this loving book. Wish you happy Women's Day, International Women's Day to all of our women and my dear sisters. Praise God to everybody. యెహోవా యందు భయభక్తి లేని స్త్రీ కొనియాడబడదు అన్నప్పుడు మనమందరం దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాబట్టి దేవుడు మనని ఈ విధంగా ఏదో విధంగా మనని ఈ విధంగా కనపరచడం జరిగిందని దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మిసెస్ గ్లోరియా ఆనంద్ గారు చాలా యాక్టివ్ పర్సన్గా నేను గమనించాను. చాలా తక్కువ పరిచయం నాకు మేడం ఆ సిస్టర్ గారితో. ఆత్మీయ సహోదరుని మీరు బాగా సూచిస్తున్నారు. మా చెల్లెలు గ్రేస్ ఎవెంజలీ మీకు తెలుసుంటారు. మిసెస్ బి గ్రేస్ ఎవెంజలీ కోయర్లో ఉంటారు. ఎజ్రా శాస్త్రి గారితో కూడా. మరి గ్లోరియా ఆనంద్ గారు మా చెల్లికి మంచి ఫ్రెండ్, ప్రేమితురాలు. మరి మా చెల్లి నన్ను పరిచయం చేయడం జరిగింది. నేను ఎక్కడికి రాను మామూలుగా. నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాను, న్యూ లిటిల్ ఫ్రమ్ హై స్కూల్ భువనగిరి, నల్గొండ డిస్ట్రిక్ట్. సో రోటరీ క్లబ్, ఇంటర్వ్యూ క్లబ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. తర్వాత నేను జీన్స్ ప్రేయర్ ఫెలోషిప్ దేవుడి ద్వారా నాకు ప్రోగ్రామ్ ద్వారా పెట్టడం జరిగింది. అది 2018 నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు వరకు కూడా ప్రతిదినం ప్రతి రాత్రి క్షణం ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషకరము. కానీ ఈ సందర్భంలో నేను గ్లోరియా ఆనంద్ గారు నన్ను అంగీకరించి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాయి. ఇప్పటి నుంచి ఎప్పటికీ నేను ఈ గ్లోరియా ఆనంద్ గారితో కలిసి మీ అందరితో కలిసి ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే చక్కని సహవాసం నాకు కలిగింది. మహోన్నతుల మా పరిశుద్ధుల మా ప్రేమల తండ్రి, సర్వశక్తి మంత్రులైన కాపాడే దేవాన్ని వందనాలు స్తోత్రమైన ఈ చక్కని సమయంలో మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గ్లోరియా ఆనంద్ గారు ప్రభావ తలపెట్టి ఇంతమంది స్త్రీలను ప్రేమించి వీళ్ళ భయభక్తులతో
కష్టపడి అందరు స్త్రీలను పిలిచి తను ఎంతో కష్టపడి ఎంతో శ్రమలు వచ్చి ప్రభా బిడ్డ చక్కని అవార్డ్స్ తోటి చక్కని షాల్స్ తోటి మమ్మల్ని అప్రిషియేట్ చేసిందంటే మేము ఆ బిడ్డని మీరు అభిషేకించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి. ఆమె రాకపోకలు ఎందుకు కావాలి సంరక్షణ ఆ సేవలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇక్కడికి వచ్చిన స్త్రీలు వారు చేసిన సేవను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీకు కావాల్సిన ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో తీర్చండి. మీడియా వారిని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి బ్రదర్స్ని దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం మొదటి నుంచి అంతవరకు మీ సన్నిధి తోడుగా ఉండి ఉమెన్స్ డే రోజు నుంచి మళ్ళా ఉమెన్స్ డే వరకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి మేము కలుసుకుని నేను స్థుతించి కనపరచడానికి అవకాశం ఇచ్చామని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ అండ్ షార్ట్ మాట్లాడితే అందరూ చేసిన సహోదరి గ్లోరియానంద సిస్టర్ గారికి నాకు చెల్లిస్తుంటాను. మరి చాలా అంటే ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా కానీ ఇది ఒక ప్రత్యేకమైన మహిళా దినోత్సవ సందర్భంగా నాకు అంటే ఎన్ని చాలా అవార్డ్స్ వచ్చినాయి, చాలా ఎన్నో స్థలంలో నేను ఆనర్ చేయబడినాను. కానీ ఇది ఒక నాకు ప్రత్యేకంగా నేను సంతోషాన్ని అనుభవిస్తున్నాను. మీరు అంటే చాలా మటుకు అందరికీ నేను తెలిసి అనుకుంటున్నాను. నేను డాక్టర్ శ్యామల ఇజ్రాయెల్, నేను ఈ నేను పరిచయంలో ఉన్నాను, విలేజ్ మినిస్ట్రీలో ఉంటాను. అదేవిధంగా నేను ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ నేను అంటే విలేజెస్లో నేను దర్శించినప్పుడు ఆ సమయం లేనప్పుడు నేను ఈ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకు కావాల్సిన అంటే ఏది అవసరమో అది ముందే కనుక్కొని నేను వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. బైబిల్సే కానీ వాళ్ళ ప్లేట్స్ గ్లాసెసే కానీ బట్టలే కానీ మరి ఏదైనా కానీ వాళ్ళకి అవసరం బుక్స్, స్టేషనరీ అటువంటి ఏదున్నా కానీ నా చేతనైనంత మటు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి నేను దేవునికి నేను ఎప్పుడూ నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. మరి ఈ సందర్భంన నన్నే దేవుడు ఆదరించి నన్ను ఆర్డర్ చేసిన సహోదరికి నన్ను వందనములు. మరి చేరవలసిన మీ అందరికీ నాకు నేను ఆనర్ చేస్తుంటే మీరందరూ నాకు చప్పట్లు కొట్టడము, సంతోషించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను వందనాలు చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడి రాబో మళ్ళీ దినములన్నింటిలో మీతో ఉండి తిరిగి వచ్చే మహిళా దినోత్సవానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మకంతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన సహోదరికి నా రెండు వందనం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్. నేను న్యూస్ ఛానల్లో చేస్తాను, అన్ని న్యూస్ ఛానల్స్లో చేసి ఉన్నాను. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ పీపుల్స్కి ఇప్పటి వాటికి నేను హెల్ప్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే ఫ్రీ బ్లడ్ డొనేషన్ చేపిస్తుంటాను. ఎవరికైనా ఏ హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ అయినా కానీ బ్లడ్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫ్రీగా వాళ్ళందరికీ నేను బ్లడ్ సప్లై చేస్తుంటాను. తర్వాత గ్లోరీ ఆనంద గారు నాకు కొన్ని ఇయర్స్ నుండి తెలుసు. ఎల్బీ నగర్ మాస్టర్ ఫెలోషిప్లో నాకు పరిచయం అయినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే స్నేహ భావంతో ఉన్నారు. అందరి మధ్యలో చేరి ఈ రోజున నన్ను ఆనర్ చేసినందుకు మేడం గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లించినాను. మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు ఎంతో వందనాలు. నా పేరు ప్రమీల నవీన్ కుమారి, బండ్లగూడ జాగీర్ సన్ సిటీ టబర్నాకల్ లూథరన్ చర్చ్ రీసెంట్గా జూలైలో స్టార్ట్ చేసాం, జూలై 23లో. సో నేను ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. ఇంకా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేటర్గా కూడా కంటెస్ట్ చేశాను. సో మన క్రిస్టియన్స్ అందరూ వీఆర్ ఆల్
children of God, and God has given us power and authority. మనందరము దానియేలు ఇంకా జోసెఫ్ లాగా దేవుని ఏర్పాటులో, పాలసీ మేకింగ్లో, కాంకరింగ్లో, ఇంకా రూలింగ్లో మన అందరం ఉండేలాగా దేవుడు మనకి శక్తినివ్వాలని. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనకి ఎవరో పెట్టింది కాదు, ఎవరో చెప్తే వచ్చేది కాదు, దేవుడు మనలో పెట్టింది. కాబట్టి వాక్యంలో చెప్పినట్టు ఫిలిపియన్స్ 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ గివ్స్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అనే వాక్యం మనందరం క్లెయిమ్ చేసుకుని ఐ బదులు మన మహిళలందరం we can do all things through him who gives us strength అనేది మనం క్లెయిమ్ చేసుకుని ఎలాంటి ప్లాట్ఫామ్ మనకి సిస్టర్ గ్లోరియా ఆనంద్ దయచేసినందుకు ఆవిడకి చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి అరుదైన అంటే అందరూ అవార్డ్స్ అంటే డబ్బులు ఇచ్చి చాలా కప్పుకుంటారు అనమాట. ఈవిడ చిన్న చిన్న పరిచర్యలు చేసేవాడిని వెతికి పిలిచి మనకందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఇలాంటిది చాలా అరుదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాకు తెలిసినంత మటుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ షీఈస్ సో బోల్డ్. అటార్నీ జనరల్గా ఉంటూ క్రైస్తవులకి ఇంకా పరిచర్యలో ఉంటూ ఇంత మంచి పరిచర్య చేస్తున్నందుకు వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మాకు ఎప్పుడు కూడా పరిచయం లేదు, తర్వాత ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కలుసుకోలేనప్పటికీ మమ్మల్ని ఎంతగానో గౌరవించి ప్రేమించి సన్మానం చేసిన గ్లోరీ ఆనంద్ సిస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇక ఉమెన్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి మీకు ఇంకా సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. గౌరీ ఆనంద గారికి నాకు ఆనర్ చేస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురించి చెప్పాలని మిమ్మల్ని ఎంతో మోటివేట్ చేయాలని నాకు చాలా ఉండింది. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ ఆ ఉద్దేశంతోనే వచ్చాయి ఇక్కడికి అన్నమాట. మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలి. దేవుడు నన్ను ఎట్లా హై స్థితికి తీసుకెళ్ళాడు, నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 18 years నేను పనిచేశాను. దేవుడు కుటుంబాన్ని నచ్చగా ఆశీర్వదించారు. 2 పిల్లలు డాక్టర్స్, అమెరికా దేశంలో ఉన్నారు. ఈ మధ్య నేను అమెరికా దేశం అంటే నాకు పెద్ద గ్లాండ్గా తెలియదు. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఫేస్బుక్లో చూసేవాడు, ఎవరు ఈవిడ ఇంత యాక్టివ్గా ఉంది హైదరాబాద్ నాకు తెలియకుండా. నేను చాలా సీనియర్ అన్నమాట. ఎన్నో మీటింగ్స్, చాలా ప్రోగ్రామ్స్ నేను పాల్గొంటూ ఉంటాను. ఈమె ఎప్పుడు నేను చూడలేదు ఇంత యాక్టివ్గా ఉందని రోజు అనుకునేదాన్ని. కానీ దేవుడు అనుకోకుండా తన మధ్యలో ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇటీవల అండి అమెరికా దేశం నేను వెళ్ళినప్పుడు చాలా స్టేట్స్ తిరిగాను. క్రైస్తవుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనము నిజంగా దేవుడు మనం ఆశీర్వదింపబడి స్త్రీలు అనుకుంటున్నాం. ఎంతో మనం హ్యాపీగా ఇక్కడ జీవిస్తున్నాం. వాళ్ళు నేను చాలా 5 స్టేట్స్లో నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు లేడీస్ చెప్తున్నారు, మెక్సికన్స్, థాయ్ వాళ్ళు, తర్వాత సౌదీ నుండి ఒక పాస్టర్ వచ్చారు. ఆమెకు మీటింగ్ అటెండ్ అయినప్పుడు చెప్తుంది, ఇలాగా కూర్చొని పడకు, దేవుని గురించి ఆయన నామాన్ని స్మరణ చేసుకోవడానికి చర్చ్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ లేదన్న. కింద ఇళ్ళలో బంకర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా సౌండ్ రాకుండా బుల్లెట్ ప్రూఫ్స్ పెట్టుకొని రహస్యంగా తొందరగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. చాలా అంటే హృదయ విదారకమైన పరిస్థితిలో వాడు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభు మమ్మల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించావు నా దేశంలో అని నేను అనుకుంటున్నాను. పరిస్థితులు దారుణంగా ఉన్నాయండి ప్రపంచ దేశాలు. నేను 5 దేశాలు తిరిగి వచ్చాను, చూస్తుంటాను.
మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాము. కానీ మనకి ఇలాంటి పరిస్థితులు ఇతర దేశాల్లో లేదు. చాలా పాపం ఎక్కువ పండిపోతాము. ఇందాక ఎవరో మేడం చెప్పారు ఎవరి ప్రసంగంలో ఈ స్టైల్స్ గంగావాని మీరు చూసింటారు సోషల్ మీడియా. వాళ్ళు అక్కడ దేశంలో వాళ్ళు మగవాళ్ళు గూగుల్లో ఏం ఫ్యాషన్స్ ఆ గంగావాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళంత చవులకి నానా విధములైన ఫ్యాషన్స్ వాళ్ళు అంత భయంకరంగా తెలుస్తున్నారు. ఆడవాళ్ళ పరిస్థితి చెప్పడం అవసరం లేదు. కానీ ఈ దేశంలో ఈ మార్పు కోసము మనం ప్రార్థించే స్త్రీలుగా ఉండాలన్నమాట. ఏ స్త్రీ అయితే ప్రార్థించే స్త్రీ ఏ గృహంలో ఉంటుందో అందులో కట్టబడుతుంది. కాబట్టి మనం కూడా ప్రపంచ దేశాల కొరకు అక్కడ స్త్రీలు వాళ్ళ పడే బాధలు ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశం కోసం ప్రార్థించండి. తర్వాత ఆనంద్ గారి మినిస్ట్రీని కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పడానికి చాలా ఉంది. అయితే కాలాతీతమైన నాకు ఇప్పుడు గాంధీ భవన్లో మీటింగ్ వెళ్ళాలని నన్ను కోరిన ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అందరూ చెప్పండి కొట్టండి. గ్లోరీ ఆనంద గారిని కాంగ్రెస్ పార్టీలో కూడా నేను సజెస్ట్ చేస్తాను సార్లకి. మంచి వక్త, మంచి లాయర్ అని కూడా మేము ఉపయోగించుకుంటాము. నేను అనేక ప్రోగ్రామ్స్కి అనేక లీడర్స్కి తనకు పరిచయం చేసి ఉన్నత స్థితికి తీసుకెళ్తానని నేను మీకు హామీస్తాను. క్రీస్తు ప్రభు నామంలో శుభాలండి. ప్రారంభంలో మాట చెప్పాను యూఆర్ ప్రీషియస్ టు గాడ్. మీరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా వచ్చిన మాట జ్ఞాపకం చేసి శుభాలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో మొదటి యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక అంటూ ఉన్నాయి. సమయంలో మొదటి గ్రంథం, రెండో గ్రంథం అంటూ ఉన్నాయి. అంటే మొదటి పేరు కల్లా 2 గ్రంథాలు ఉన్నాయి. బట్ ఒకే ఒక పుస్తకము ఆడమ్మాయి పేరు మీద రాసింది. ఏంటిది? అంటే అంత శ్రేష్టమైన వారు. మీ అందరికీ ప్రపంచ వ్యాప్తి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడగారు నన్ను ఈరోజు బిషప్గా పిలుస్తున్నారు అంటే కేవలం ఆమె కారణం ఏంటంటే ఆమె రికార్డ్ చేయబట్టి మరి నాకు బిషప్ అనే పదవి వచ్చింది. దాన్ని బట్టి నేను అమ్మని నేను గర్వపరుస్తున్నాను. అలాగే మా వదిలి గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. చక్కని వాయిలెన్ వాయిస్తారు. అలాగే చాలా మంది అక్క మేరక్క, అలాగే గాంధీ గారు, అన్న అందరూ అవర్ గ్రూప్. సో మేమంతా కలిసి పని చేస్తున్నామండి. మేడం గారికి అంటే సాధారణంగా స్త్రీకి వెన్నెముక ఒకటే ఉంది. నేను ఎప్పుడు చెప్తాను. కానీ ఈ దాసరికి మాత్రం 2 వెన్నెముక పెట్టాడు. పరిగెడుతుంది, కూర్చుంటుంది, నడుతుంది, ఇక అన్నీ చేస్తుంది. అన్ని రంగాల్లో నిలబడుతుంది. దానికి మరి అమలు అభినందిస్తూ నేను మరి దీవిస్తాను. దేవుడి ఇచ్చిన తీసుకుంటాను. థ్యాంక్ యూ బిషప్ గారు. ఒక్కరోజే మనల్ని వీళ్ళు అభినందించేది. ప్రతి మీటింగ్లో మేము అభినందిస్తాం. ఈ ఒక్కరోజే మనల్ని అభినందిస్తారు. థ్యాంక్ యూ సార్. మనం అందరం లేచి నిలబడదామా? ఒకసారి నిలబడితే మన సహోదరుని కూడా మనం గౌరవించినట్టు. దయచేసి గారు, మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సెకండ్ సుగుణ ప్రీనాథ్ గారు, మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ మేడం. తర్వాత జి సుభాషిణి గారు ఉన్నారండి, మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ద నెక్స్ట్ మేరీ వసంత గారు,
వచ్చినారా మేరీ వసంత గారు. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ దేవదానం గారు, అన్నపూర్ణ దేవదానం గారు. సార్ we please cordially invite you to the dais. నెక్స్ట్ మనోరమ గారు ఉన్నారండి. మనోరమ గారు ప్లీజ్ come on the dais. And the next శ్రీదేవి గారు, వాటిక శ్రీదేవి గారు. And the next సిహెచ్ రత్నకుమారి గారు. రత్నకుమారి గారు ప్లీజ్ come on the dais. గడపడానికి మరి గ్లోరీ ఆనంద్ గారు 22లో మా చర్చిలో మరి మీటింగ్ పెట్టినప్పుడు పరిచయం అయ్యారు. మరి చాలా మరి ఆనాడు మిరియాం సముద్రం దేవునికి వందనాలు. మరి దేవుడు ఆ తరం ఇచ్చినందుకు వందనాలు. అలనాడు శీబాదేశపురానికి కూడా మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరి ఆమె బయలుదేరి వెళ్ళింది సొలొమోను దగ్గరికి. ఆ విధంగా దేవునికి సిస్టర్కి ఆ జ్ఞానం ఇచ్చి ఆ ధనం ఇచ్చి నడిపించినందుకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఉమెన్ అందరికీ విషయం నమస్తే. సేవకులందరూ బట్టి సేవకులందరూ బట్టి అందరూ చెల్లిస్తున్నాం. ఈ గొప్ప స్టేజ్ని అలంకరించిన పెద్దలందరూ నాయకులు. మరి మనం బైబిల్లో చూసినట్టయితే అనేకులు స్త్రీలు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. మిరియాం, మరి శారా, రెబెకా, రేచల్, రూతు, మరి ఎస్తేరు, ఇంకా చాలామంది దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు, దేవుని కార్యాలు చేస్తారు. అలాగే కొత్త నిబంధనలో చూసినట్టయితే యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు స్త్రీలు ధైర్యంగా సిలువ దగ్గర ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, అమ్మలారా నా గురించి మీరు చింతించకూడదు కానీ మీ గురించి మీ పిల్లల గురించి ఇక్కడ కూడా చెప్తారు. అలాగే కూడా యేసుప్రభు వెతకడానికి వెళ్ళారు. అప్పుడు మరియా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఎవరిని వెతుకుతున్నావు అని అడిగాడు. కనుక యేసు ప్రభు కూడా బైబిల్లో మరి అనేక విధాలుగా స్త్రీలను గౌరవించాడు, సన్మానించాడు. అనేక మంది స్త్రీలు సేవలో వాడుకుంటారు. అలాగే మరి గ్లోరీ ఆనంద్ గారు ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు. వారు చేసిన సేవను అందరినీ బట్టి వందనాలు. గొప్పగా దేవుని సేవలో వాడబడాలని కోరుతున్న మా యొక్క ప్రార్థన. అందరూ కూడా స్త్రీలందరూ కూడా మరి ధైర్యంగా స్టెప్ చేయాలి. మాది ఈ ర్యామ్ మినిస్ట్రీస్ విలేజ్ మినిస్ట్రీస్ అండి. అయితే గ్లోరీ గారు మాకు ఒక 2 years నుంచి పరిచయం అయ్యారు. నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటారండి, ఇంకా చెప్పని అవసరం లేదు. చప్పట్లు కొట్టండి. కొంతమందికే ఆ అందం అనేది వస్తుంది, అందరికీ రాదు కదా. ఎంత అందము, అంతగా దేవుల్లో ఉండడము, దేవుని పరిచర్య చేయడము, మనతో ఇలాగా ఈరోజు తను అంత పెద్ద అటార్నీ జనరల్ అయి ఉండి
మనతో గడపడము అది దేవుని ఏర్పాటు, మనకు సంతోషము, మనకు దీవెన కదండి. తర్వాత एक इतना स्वीट रहता उसका दिल भी नहीं बहुत स्वीट है. In the coming years